నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా షాపులు రేకుల షెడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద షాపులు రేకుల షెడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం దాతల సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మరియు దాతల సహకారంతో నూతనంగా 86 లక్షల రూపాయల వ్యయంతో 48 షాపులు రేకుల షెడ్లు పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, అమ్మవారికి ఎంత సేవ చేసుకుంటే అన్ని శుభ ఆశీస్సులు మనకు కలుగుతాయని, తెలంగాణ ప్రభుత్వం అన్ని ఆలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ నామాన శేషకుమారి, సనత్ నగర్ డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, అమీర్పేట్ డివిజన్ అధ్యక్షులు హనుమంతరావు, ఆలయ చైర్మన్ సాయిబాబా, ఆలయ ఈవో అన్నపూర్ణ, సనత్ నగర్ జనరల్ సెక్రటరీ పుట్టాల శేఖర్, అమీర్పేట్ జనరల్ సెక్రటరీ సంతోష్ మణికుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉమానాథ్ గౌడ్, అశోక్ యాదవ్, బాసా లక్ష్మీ సురేందర్ గౌడ్ శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాళాలు ఇచ్చిన దాతలు కాంట్రాక్టర్ కేరం కొండ వినోద్ కుమార్ 1,00,000 రూపాయలు, గోల్నాకర్ నుంచి భూపతి రామ్ అన్నపూర్ణ దంపతులు 1,00,000 రూపాయలు, కాళికాల్ నుంచి రామస్వామి శ్రీలత దంపతులు 1,00,000 రూపాయలు, గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్ 51,000 రూపాయలు, ఇంకా పలువురు దాతలు విరాళాలు మంత్రికి అందజేశారు. పాలక మండలి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కాదు స్వామి, డోనర్షిప్ పంపించాలంటే ఎట్లా మాకే తెలుసు. పంపిస్తారు వీళ్ళందరినీ పక్క పెట్టి అప్పుడే పుట్టిన బిడ్డను 20,000కు అమ్మిన తల్లిదండ్రులు విషయం తెలుసుకున్న అంగన్వాడీ ఆరోగ్య సిబ్బంది దంపతులను ప్రశ్నించగా బండారం బయటపడింది. తమ బిడ్డను పోషించే స్తోమత లేదని, అందుకే తమ బంధువులకు ఇచ్చామని వారు తెలిపారు. ఎన్ని సంవత్సరాలైందమ్మా మీ పెళ్ళై? 10 సంవత్సరాలు వచ్చి పడిపోతుండ్రు, నీళ్ళు పోసిన ఇల్లే వినకపోతే వరకు ఇంకా సరే పోలీసులకు ఫోన్ చేసి నువ్వే చేసినావు పోలీసులకు? ఎక్కడ ఉంటారమ్మా అని అన్నాడు పోలీసు ఆయన. అంటే మీరు క్యాంప్కి పోయేస్తే ఒకసారి అని చెప్పిన అంటే ఏమైనా గుర్తుందారా అంటే అన్న కలుదుకాన కంచెలు రాంగా, కలుదుకాన కంచెలు రాంగా మహాలక్ష్మి గుడి ఉంటే నీళ్ళ ట్యాంక్ ఎక్కడ అన్నాడు. వచ్చారు, ఎక్కడ మా బాబా అన్నాడు. ఏమో సార్ ఇప్పటిదాకా ఉండే చచ్చిపోయిండే అన్నాడు. తీసుకుపోయాడు. ఎంపికలు ట్రాక్ట్ మొత్తం నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కోలూరు గ్రామాన్ని ఆదివారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సందర్శించి మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని కోలూరు గ్రామాన్ని ఆదివారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సందర్శించి మహాదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన మహాదేవు ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని పూలమాల వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ద్వారా ఆలయ నిర్మాణానికి నిధులను మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. కోలూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన మహాదేవుని ఆలయం నిర్మాణం కోసం దేవాదాయ శాఖ ద్వారా 12 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కోలూరు గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు కొరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అఖండ శివనామ సప్తాహంను నిర్వహించడం గ్రామస్తుల ఐక్యతకు నిదర్శనమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, స్థానిక సర్పంచ్ కాంతల చంద్రకళ శ్రీనివాసరెడ్డి, సొసైటీ డైరెక్టర్ గోవింద్ పటేల్, ఉప సర్పంచ్ యోగేష్, హైమద్ హుసేన్, కోలూరు గ్రామ శివాలయం కమిటీ చైర్మన్ భూమారెడ్డి, వైస్ చైర్మన్ ఎం శంకర్, పెద్దలు కాశీరాం పటేల్, సురేష్ పటేల్, విఠల్, దిగంబర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. त्यानंतर लगेच तसेच ज्यांना मंदिर पुढे साहेब जुने कार्यकर्ता यांना उपसरपंच चित्र माधवपल्ली त्यानंतर गोपाळराव पाटील गोळगावकर यांना सुद्धा आमचे इथले जुने कार्यकर्ता काशीराम ताता यांना विठ्ठलजी काका यांनी हा
28, 29 తేదీలలో తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 28, 29 తేదీల్లో జరప తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బీడీ కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో బీడీ కార్మికులతో జరిగినటువంటి సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ IFTU జిల్లా కార్యదర్శి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కార్పొరేటర్లకు అనుకూలంగా మార్చివేయడాన్ని నిరసిస్తూ బీడీ కార్మికులకు గతంలో ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ రద్దు చేయడాన్ని నిరసనగా కార్మికులకు ఉపయోగపడే ఎటువంటి సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని చేస్తూ మరియు ఇతర వాళ్ళ పరిష్కారానికే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ మల్లేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు బండారి లక్ష్మణ్, బీడీ కమిషనర్ దారు అశోక్, IFTU నాయకులు వై కృష్ణ, యు లింగారెడ్డి, యు రవి మరియు బీడీ కార్మికులు పి గంగమణి, యు సావిత్రి, యు నర్సుబాయ్, లత, నవనీత, రమణి, గంగమణి, రూప, భూలక్ష్మి, యమున, విజయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. రేపు దేశవ్యాప్తంగా జరప తలపెట్టినటువంటి సార్వత్రిక సమ్మెలో మా IFTU ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ భారత కార్మిక సంఘాల సమైక్య కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కానీ, కార్మికులకు సంబంధించినటువంటి అలా వేతనాల కనీస వేతనాల్ని అమలు చేసే చట్టం కానీ, గ్రాట్యుటీ చట్టం కానీ, తదితర డిమాండ్ల కోసము పోరాడి సాధించుకున్నటువంటి ఏ చట్టాలైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ ఈరోజు మోడీ ప్రభుత్వము 44 చట్టాలని 4 చట్టాలుగా కుదించింది. 8 గంటల పని దినాన్ని ఈరోజు 12 గంటలు పనిచేయాలని అంటుంది. యూనియన్ ఏర్పాటు అనేటటువంటిది లేకుండా చేస్తుంది. మనము ఏదైనా ఫ్యాక్టరీని మూసివేయాలంటే ఇంతకుముందు ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ తొలగించి కార్మికులకు అనుకూలంగా కాకుండా ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా కార్మికుల్ని ఎప్పుడైనా పనుల నుండి తొలగించవచ్చు అనేటటువంటిది, వాళ్ళకు గ్రాట్యుటీ ఇచ్చేటటువంటిది కూడా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అనేటటువంటిది కూడా యజమానుల మీద ఇష్టాలపైన ఆధారపడి ఉండేటట్టు ఈ చట్టాలను తీసుకొచ్చింది. ఇవి తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు బీడీ కార్మికులకు EPF కట్ అవుతున్నటువంటి కార్మికులకు అందరికీ ఇప్పటి వరకు ఉన్నటువంటి PF వడ్డీ ఉన్నటువంటిది ఏదైతే ఉందో 8.6% ఉంటే దాన్ని తగ్గించి ఈరోజు 8.1%కి తగ్గించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి కోట్లాది EPF కార్మికులకు నష్టం కలిగించే విధంగా చేయడం జరిగింది. గతంలో కార్మికులకు PF కట్ అవుతే అలా వారసుల పేరు మీద డబ్బులు కట్ అవుతుండే. ఇప్పుడు అది కూడా ఇన్సూరెన్స్ని తొలగించేసింది. గతంలో 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్ళకు పెన్షన్ వచ్చేటటువంటిది. కానీ ఈరోజు కార్ఖానలే సరిగా నడుస్తలేవు. నెలకు 26 దినాలకు బదులు 10-11 రోజులే నడుస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వము వారికి పని దినాలు అనేటటువంటిది 10 సంవత్సరాల పని దినాలు ఉంటేనే వారికి పెన్షన్ అనేటటువంటిది వస్తుంది, లేకుంటే రాదు అనేటటువంటి నిబంధన మూలంగా ఈరోజు 30 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు కూడా వాళ్ళకు పెన్షన్కు అర్హులు కానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లా కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా చెప్పేదేమో నేను కార్మికుల సంక్షేమం కోసం ఉన్నాం, మా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఉన్నాం అని చెప్తూనే చేసేటటువంటి పనులన్నీ కూడా కార్మికులకు నష్టం కలిగే చట్టాలని తీసుకొస్తుంది. చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకే ఈరోజు ప్రభుత్వం తెచ్చినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ తప్పుడు వైఖరి అవలంబిస్తుందని, వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. నాయకులు ఇక్కడున్నటువంటి వాళ్ళు మాత్రం మీరు వరి వేయాలా, వరి వేయకపోతే మేము ముఖ్యమంత్రి గారు మెడలు వంచి వరి కొనిపిస్తాము అని చెప్పారు. ఇక ఇక్కడ వచ్చింది తేడా. వాళ్ళు కొనమని చెప్పి వాళ్ళు చెప్తే వేయాలని చెప్పి ఆ నాయకులు చెప్పిండ్రు. కేంద్రంతో వాళ్ళకు సఖ్యత అనేటటువంటిది లేదు. కానీ నేను బీజేపీ నాయకులకు చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారి మెడలు వంచుడు కాదు, మీరు మోడీ గారి మెడలు వంచుతారా లేకపోతే కాళ్ళు పట్టుకుంటారా మీ ఇష్టం. మీ దగ్గర సఖ్యత లేకనే, సమన్వయం లేకనే ఇది జరిగింది. కాబట్టి ఈ పొరపాటంతా ఎక్కడ జరిగింది అంటే
కేంద్రానికి బీజేపీ నాయకులకు సఖ్యత సమన్వయం లేవడంతో జరిగింది ఇది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయే వరకు కూడా పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు ఎక్కడ కూడా పెరగలేవు. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత 3-4 రోజుల నుంచి మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. రోజు కూడా రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పెంచితే జనాలకు తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో 80 పైసలు, 90 పైసలు పైసల పెంచుతున్నాడు. ఈ చిట్టెడు అంటే కూడా పుట్టెడు చేస్తున్నారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ అంటే భారీ జలగల పార్టీ లాగా మారిపోయింది అన్నట్టు. కేంద్రానికి ఎందుకు పంపించిండ్రు? రాష్ట్రంలోనే చేసుకోవచ్చు కదా రిజర్వేషన్స్ పెంపు అనేటటువంటి మాట చెప్తా ఉన్నారు. దాంట్లో కూడా ఎంత రాద్ధాంతం చేసినారో మనం అందరం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ బీజేపీ నాయకులు వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటి తెలియజేస్తారు. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని కాదులూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ యాదయ్య హాజరయ్యారు. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని కదలూరు గ్రామంలో ఛత్రపతి శివాజీ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ యాదయ్య హాజరయ్యారు. ఆయన కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను గ్రామంలో ఉన్న యువతకు మరియు ఛత్రపతి శివాజీ సభ్యులకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు కోసం ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని చేసి వచ్చే సంవత్సరం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ఘనంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటామని ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు, సర్పంచ్, వార్డు సభ్యుల మద్దతుతో ఈ శివాజీ జయంతి వేడుకలను ఘనంగా విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సభ్యులు రాజేందర్, రాము, నరేష్, అశోక్, గ్రామ పెద్దలు విశ్వేశ్వర్, మల్లేశం, దుర్గయ్య, యాదయ్య, లక్ష్మీనారాయణ, యువకులు మరియు గ్రామ పాలక వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యువజన సంఘాల తరపున, గ్రామ ప్రజల తరపున, మా గ్రామ పంచాయతీ తరపున అందరం ఏకంగా తీర్మానం చేసి శివాజీ విగ్రహానికి భూమి పూజ చేయడం జరుగుతుంది. కావున ఏ లక్షణం కాకుండా అందరం ఏకంగా ఉండి దీని ముందుకు తీసుకుపోయి చేయాలని చెప్పి మేము గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు అందరం కలిసి మంచి చేయాలని కోరుకుంటున్నాం. మరియు గ్రామ యువజన సంఘాల తరపున అందరూ ఏకమై ఈడ శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టాపించాలని ఉద్దేశంతో ఇప్పుడు మన సర్పంచ్ గారు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడింది. అధ్యక్షతన శంకుస్థాపన చేయబడింది. భూమి పూజ జరుపుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాము. ఇక త్వరలోనే శివాజీ విగ్రహానికి ఫౌండేషన్ స్థాపించి శివాజీ విగ్రహాన్ని స్థాపిస్తామని అందరము గ్రామ సహకారం అందరిది ఉండాలని మేము గ్రామస్తులం అందరము కోరుకుంటున్నాం. జై గ్రామ సర్పంచ్, గ్రామ సభ్యులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల సహకారంతో వచ్చే శివాజీ జయంతి వరకు విగ్రహ స్థాపన జరపడం జరుగుతుంది. పెద్దలు, చిన్న పెద్ద అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాము శివాజీ కమిటీ నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు